కడప జిల్లా బద్వేలు పట్టణం సి కొత్తపల్లిలోని సిఆర్ నగర్ నందు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రథమ మహాసభ పొంగూరు నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఇక పార్టీ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర హాజరై మాట్లాడుతూ రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రతి దేశ సమైక్యత, సమగ్రత కోసం, విభజన హామీలు అమలు కోసం పెండింగ్లో ఉన్న నీటి ప్రాజెక్టుల పూర్తి కోసం, కడప ఉక్కు నిర్మాణం కోసం భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించడానికి భారత కమ్యూనిస్టు పార్టీ కడప జిల్లా 25వ మహాసభలు బద్వేలు పట్టణం వేదిక అని ఆయన అన్నారు. ఈ దేశ స్వతంత్రం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్నో కుట్ర, కేసులు, నిర్బంధాలను, నిషేధాలను, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని రవి అస్తమించని సామ్రాజ్యవాదం, బ్రిటిష్ పాలకుల నుండి దేశాన్ని విముక్తి చేయడంలో అగ్రభాగాన సిపిఐ నిలిచిందని, రైతు, కార్మికుడు, కర్షక, కార్మిక సమస్యల పరిష్కారం కోరుతూ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటాలలో రవి అస్తమించడని, సామ్రాజ్యవాద బ్రిటిష్ పాలకుల నుండి దేశాన్ని విముక్తి చేయడంలో భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రభాగాన ఉంది, నిలిచిందని ఆయన అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 25వ జిల్లా మహాసభలు జూలై 21 నుంచి 23 వరకు బద్వేలు పట్టణంలో జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభలకు సిపిఐ జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరు కాబోతూ ఉన్నారు. 3 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి ఈ మహాసభలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందించుకోవడానికి, రాజకీయ నిర్దేశించుకోవడానికి ఈ మహాసభలు వేదిక కాబోతూ ఉన్నాయి. అదేవిధంగా పార్టీ ఆంతరంగిక నిర్మాణాన్ని చక్కదిద్దుకొని నిర్మాణాత్మకమైనటువంటి పాత్రను రాజకీయంగా ముందుకు తీసుకొని పోవడానికి ఈ మహాసభలు వేదిక కాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా దేశంలో ఫ్యాసిస్టు బీజేపీ పాలన జరుగుతున్న నేపథ్యంలో దేశంలో